మనందరికీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి జ్వరం వచ్చే ఉంటుంది. అయితే చాలామంది జ్వరం అనేది ఒక వ్యాధి అనుకుంటారు, కానీ కాదు. జ్వరం అనేది మనల్ని మనం రక్షించుకోవడానికి మన బాడీలో జరిగే ఒక మార్పు. అయితే అసలు జ్వరం అంటే ఏమిటి? జ్వరం ఎందుకొస్తుంది? జ్వరం వచ్చినప్పుడు మన బాడీ లోపల ఏం జరుగుతుంది? ప్రమాదకరమైన డెంగ్యూ, మలేరియా జ్వరాలు ఎలా వస్తాయి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం జ్వరం గురించి తెలుసుకునే ముందు అసలు మన నార్మల్ బాడీ టెంపరేచర్ గురించి చూద్దాం. సాధారణంగా ఆరోగ్యంగా ఉండే ఒక మనిషి బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉంటుంది. మన బ్రెయిన్ లోపల ఉండే హైపోథాలమస్ అనే ఒక పార్ట్ మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది తన ద్వారా ఫ్లో అవుతున్న రక్తం యొక్క టెంపరేచర్ని బట్టి, అలాగే చర్మం నుండి వచ్చే సిగ్నల్స్ని బట్టి, అదేవిధంగా మన బాడీలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చే కెమికల్ సిగ్నల్స్ని బట్టి మన బాడీ టెంపరేచర్ని అనలైజ్ చేస్తుంది. ఒకవేళ మనం ఆరోగ్యంగా ఉన్నా కానీ రోజంతా మన బాడీ టెంపరేచర్ ఒకేలా ఉండదు. ఒక 0.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అటూ ఇటూ మారుతూ ఉంటుంది. మన బాడీకి తనకంటూ ఒక ఇంటర్నల్ క్లాక్ సిస్టమ్ ఉంటుంది. దీనిని సర్కేడియం రిథమ్ అని అంటారు. దాని ఆధారంగా మన బాడీ టెంపరేచర్ మారుతుంది. రోజు మొత్తంలో చూసుకుంటే మన బాడీ టెంపరేచర్ అనేది ఉదయం 4 గంటల టైంలో తక్కువగా ఉంటుంది, అలాగే సాయంత్రం 6 గంటల టైంలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ని మనం గుర్తించలేము. సరే, ఇప్పుడు మనం ఫీవర్ గురించి చూద్దాం. అసలు ఫీవర్ అంటే ఏంటంటే, నార్మల్గా మన బాడీ టెంపరేచర్ 986 డిగ్రీస్ ఫారెన్హైట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అదే ఒకవేళ బాడీ టెంపరేచర్ అనేది 100 డిగ్రీస్ ఫారెన్హైట్కి సమానంగా ఉన్నా లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే దానిని ఫీవర్ అని అంటారు. దీనిని పైరిక్సియా అని కూడా అంటారు. అయితే అసలు మనకి జ్వరం ఎందుకొస్తుందో చూద్దాం. ఒక్కొక్కసారి మన బాడీలోకి వైరస్, బ్యాక్టీరియా, ఫంగై వంటి సూక్ష్మజీవులు, వీటినే ప్యాథోజన్స్ అని కూడా అంటారు, ఇవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఉదాహరణకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చిన గాలిని మనం పీల్చడం వల్ల గానీ, లేదా ఈ సూక్ష్మజీవుల ద్వారా కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల గానీ, లేదా దోమరు వంటివి కుట్టడం వల్ల ఈ సూక్ష్మజీవులు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. అలాంటప్పుడు మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పైరోజెన్స్ అనే కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ పైరోజెన్స్ రక్తం ద్వారా ప్రవహించి మెదడులోని హైపోథాలమస్కి చేరుకొని బాడీ యొక్క టెంపరేచర్ని పెంచమని సిగ్నల్ ఇస్తుంది. ఎందుకంటే మన బాడీలోకి ఎంటర్ అయిన సూక్ష్మజీవులు మన నార్మల్ బాడీ టెంపరేచర్ దగ్గర జీవించగలవు, గాని అంతకన్నా టెంపరేచర్ పెరిగితే అవి బ్రతకలేవు, అవి చనిపోతాయి లేదా ఎక్కువ సంఖ్యలో వృద్ధి చెందలేవు. అంతేకాదు, ఇలా జ్వరం ద్వారా బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఇన్ఫెక్షన్కి కారణమైన వైరస్, బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. అందుకే హైపోథాలమస్ వెంటనే బాడీ టెంపరేచర్ని పెంచుతుంది. అందుకోసం కణాల స్థాయిలో మెటబాలిజంని పెంచడం, శరీరాన్ని వణికేలా చేయడం ద్వారా మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఈ విధంగా మన బాడీలోకి మనకు హాని కలిగించే సూక్ష్మజీవులు ఎంటర్ అయినప్పుడు వాటిని నాశనం చేయడం లేదా వాటిని పెరగకుండా చేయడానికి మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. దానినే మనం జ్వరం అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫీవర్ అనేది ఒక వ్యాధి కాదు, మన బాడీకి ఇన్ఫెక్షన్ సోకిందని లేదా రాబోతున్న ఒక డిసీజ్ని తెలిపే ఒక సిమ్టమ్. అలాగే ఈ జ్వరం అనేది మనలోకి ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియా వంటి వాటి నుండి మనల్ని రక్షించడానికి, మనం బెటర్ అవ్వడానికి న్యాచురల్గా టెంపరేచర్ పెరిగే ఒక ప్రాసెస్. ఫీవర్ వచ్చిందంటే దానర్థం మన బాడీ రికవర్ అవుతుందని. అయితే జ్వరం వచ్చిన ప్రతిసారి కంగారు పడవలసిన అవసరం లేదు. నార్మల్ జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి, పొళ్ళు నొప్పులు రావడం, నీరసంగా అలసటగా ఉండడం, ఆకలి వేయకపోవడం వంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే మన బాడీకి 12.5% ఎనర్జీ ఎక్కువ అవసరమవుతుంది. అంటే సుమారు 20 నిమిషాల పాటు జాగింగ్ చేయడానికి ఎంత ఎనర్జీ అవసరమో అంత అన్నమాట. అందుకే జ్వరం వచ్చినప్పుడు ఎనర్జీ సరిపోక నీరసంగా ఉంటుంది. అటువంటప్పుడు జస్ట్ టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు బాడీ చాలా ఎక్కువగా పనిచేస్తుంది, కాబట్టి వాటర్ ఎక్కువగా తాగాలి. లైట్గా ఉండే బట్టలు ధరించి నీటిలో తడిపిన క్లాత్తో చర్మాన్ని తడుపుతూ ఉంటే దాదాపుగా జ్వరం 3 రోజుల్లో తగ్గిపోతుంది. మనకు వచ్చే జ్వరాలలో చాలా వరకు నార్మల్ ఫీవర్సే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఈ జ్వరం 3 రోజులైనా సరే తగ్గదు. అలాంటప్పుడు జ్వరంతో పాటుగా ఉన్న సిమ్టమ్స్ని గమనించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా, చర్మం మీద ర్యాషెస్ వచ్చి చర్మం ఎర్రగా మారడం, బాడీ పెయిన్స్ రావడం, వాపు 3 రోజుల తర్వాత కూడా టెంపరేచర్ ఎక్కువగా పెరిగిపోతున్నా, అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు కావచ్చు. కానీ చాలామంది హాస్పిటల్ ఖర్చులకు
జ్వరాలకు భయపడి హాస్పిటల్ వెళ్లకుండా మెడికల్ షాప్లో టాబ్లెట్లు తెచ్చి వాడతారు. ఒక్కొక్కసారి అది ప్రాణాలకే ప్రమాదమవుతుంది. అందుకే ఇలా పెరిగిపోతున్న హాస్పిటల్ ఖర్చుల నుండి సేవ్ చేయడానికి మనకు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ ఖర్చంతా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీబజార్. దీనిలో నెలకు ₹390తో ₹1,00,00,000 వరకు కవర్ పొందవచ్చు. సెక్షన్ 80D ద్వారా 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. పాలసీబజార్లో 25% డిస్కౌంట్ లభిస్తుంది. అండ్ దీనిలో 50కి పైగా కంపెనీలు ప్రొవైడ్ చేసే ఇన్సూరెన్స్లను కంపేర్ చేసుకుని బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి మెడికల్ టెస్టులు లేకుండానే ఇన్స్టెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. పాలసీబజార్ 30 మినిట్స్ క్లెయిమ్ సపోర్ట్తో పాటు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీనిలో మనతో పాటు మన ఫ్యామిలీ మొత్తానికి కలిపి పాలసీ తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నవారికి కూడా వీళ్లు కవర్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పాలసీని రెన్యూ చేసుకునే టైంలో లో ప్రీమియమ్స్ ఉండే వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా పోర్ట్ అవ్వచ్చు. మీరు వర్క్ చేస్తున్న కంపెనీ నుండి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా సరే అది సరిపోకపోవచ్చు. అలాగే కంపెనీ మారే టైంలో అది అప్లై కాదు కాబట్టి విడిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది. వయసు పెరిగే కొద్దీ హెల్త్ పాలసీ తీసుకోవాలంటే కష్టమవుతుంది. ప్రీమియమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెంటనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీ ఫ్యామిలీకి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఎందుకు వస్తాయో, వచ్చినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా మలేరియా గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అన్ని యుద్ధాల్లో కలిపి ఎంతమంది చనిపోయుంటారో అంతకన్నా ఎక్కువ మంది ఈ మలేరియా వల్ల చనిపోయారు. అంటే మలేరియా ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలామంది కేవలం దోమలు కుట్టడం ద్వారానే మలేరియా వస్తుందనుకుంటారు. కాని కాదు. మలేరియా అనేది ప్లాస్మోడియం ఫాల్సిఫరం అనే మలేరియా పారసైట్ వల్ల వస్తుంది. కాని దోమలు ఆ మలేరియా పారసైట్ని క్యారీ మాత్రమే చేస్తాయి. అలాగే అన్ని దోమలు ఈ మలేరియా పారసైట్ని క్యారీ చేయవు. కేవలం ఎనోఫిలిస్ గ్యాంబీ అనే కొన్ని రకాల దోమలు కుట్టడం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ మలేరియా పారసైట్తో ఇన్ఫెక్ట్ అయ్యున్న దోమలు మనల్ని కుట్టి రక్తం పీల్చుకుంటున్న టైంలో అక్కడ ఉన్న మన రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి దోమ తన సలైవాని మనలోకి పంపిస్తుంది. దీని సలైవా వలన రక్తం గడ్డకట్టకుండా ఈజీగా ఫ్లో అవుతుంది. ఈ సలైవా ద్వారా మలేరియా పారసైట్ మన బాడీలోకి ప్రవేశించి ఆ పారసైట్ మన రక్తంలో కలిసిన వెంటనే మన బాడీలోని మెయిన్ బ్లడ్ ఫిల్టర్ సిస్టమ్ అయినటువంటి లివర్ని టార్గెట్ చేస్తుంది. ఈ పారసైట్ లివర్లోని ఏదో ఒక సెల్లోకి ప్రవేశించి అక్కడ కొన్ని వందల వేల సంఖ్యల్లో మల్టిప్లై అయిపోతుంది. ఇలా సెకండ్ జనరేషన్లో తయారైన మలేరియా పారసైట్లు ఇప్పుడు కొత్త టార్గెట్ అయిన రెడ్ బ్లడ్ సెల్స్ని ఎంచుకుంటాయి. ఈ ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశించడం వల్ల ఆ పారసైట్ మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్కి దొరకదు. అంటే మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ఈ పారసైట్ని గుర్తించలేదు. అక్కడ ఎర్ర రక్త కణంలోకి చేరుకొని మళ్లీ అక్కడ కొన్ని వందల వేల సంఖ్యల్లో మల్టిప్లై అయిపోతాయి. అలా ఈ మలేరియా పారసైట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాదు, జ్వరం రావడం, ఎక్కువగా వణుకు రావడం, చెమట పట్టడం, తలనొప్పి, వాంతులు రావడం, డయేరియా వంటి సిమ్టమ్స్ అన్నీ కలుగుతాయి. సాధారణంగా దోమ కుట్టిన వారానికి ఈ సిమ్టమ్స్ చూపిస్తుంది. ఒక్కొక్కసారి సంవత్సరం వరకు కూడా ఈ పారసైట్ మన బాడీలో బయటపడకుండా ఉండగలదు. ఈ మలేరియా పారసైట్ ఇప్పటిది కాదు, 20 మిలియన్ సంవత్సరాల ముందు నుండే ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మన హ్యూమన్ ఎవల్యూషన్ మొదలవ్వక ముందు నుండే ఈ పారసైట్ ఉంది. ఇప్పటికి కూడా మలేరియా వల్ల సుమారుగా సంవత్సరానికి 6 లక్షల మందికి పైనే చనిపోతున్నారు. అందుకే ఇప్పటికీ కూడా మలేరియాని మానవ చరిత్రలోనే మోస్ట్ డెడ్లియెస్ట్ డిసీజ్గా చెప్పుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో మలేరియాని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా 42 దేశాల్లో పూర్తిగా మలేరియా నిర్మూలించబడింది. 2030 నాటికి మన దేశంలో కూడా మలేరియాని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉందని అంచనా. నెక్స్ట్ డెంగ్యూ గురించి చూద్దాం. ఈ డెంగ్యూ అనేది ఫ్లెవిరైడ్ అనే ఫ్యామిలీకి చెందిన వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ కూడా ఈడిస్ ఈజిప్టై అనే దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. చికెన్ గునియా, జికా అనే వైరస్ను స్ప్రెడ్ చేసేది కూడా ఈ దోమలే. ఆల్రెడీ డెంగ్యూ వచ్చిన వ్యక్తిని కుట్టిన దోమ మరొక వ్యక్తిని కుట్టడం ద్వారా ఈ డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. డెంగ్యూకి కారణమయ్యే దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయి. ఈ దోమ కుట్టినప్పుడు ఈ వైరస్ మన బాడీలోకి ప్రవేశించి ఏదైనా ఒక కణంలోకి చేరుకుంటుంది. ఆ హోస్ట్ సెల్లోని ఎనర్జీ మెటబాలిజం సహాయంతో డూప్లికేట్ అవుతూ కొన్ని వందల వేల సంఖ్యల్లో పెరిగిపోతాయి. మనం ముందు చెప్పుకున్నట్లు ఈ వైరస్ని చంపడానికి మన బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. అలా డెంగ్యూ వచ్చిన వాళ్లలో 104 డిగ్రీస్ ఫారెన్హైట్ వరకు
టెంపరేచర్ ఉంటుంది. జ్వరంతో పాటుగా వికారం, వాంతులు, కళ్ల వెనక భాగంలో నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి సిమ్టమ్స్ ఉంటాయి. సాధారణంగా దోమ కుట్టిన 3-4 రోజుల్లో ఈ సిమ్టమ్స్ చూపిస్తుంది. సరైన మెడిసిన్ వాడుతూ, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెస్ట్ తీసుకుంటే డెంగ్యూ జ్వరాలు వారంలోనే వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ ఒక్కొక్కసారి మాత్రం స్టేజ్ 2లోకి అంటే సివియర్ కండిషన్లోకి లోయుతుంది. ఇలా సివియర్గా మారిన డెంగ్యూ ఫీవర్ని డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్ అని లేదా డీహెచ్ఎఫ్ అని అంటారు. ఈ డెంగ్యూ సివియర్గా ఉన్నవాళ్లలో ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది. శరీరంలో రక్తం ప్రవహించే రక్తనాళాలన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల బాడీలోని ఈ బ్లడ్ ప్లాస్మా లీక్ అయిపోతాయి. నుక్కు నుండి పళ్ల చిగుళ్ల నుండి రక్తం కారడం, చర్మం లోపల కూడా రక్తం లీక్ అవ్వడం వల్ల చర్మం పర్పుల్ కలర్లోకి మారిపోతుంది. కడుపు నొప్పి ఎక్కువగా ఉండడం, రోజుకి కనీసం 3-4 సార్లు వాంతులవ్వడం, ఈ వాంతులతో పాటు యూరిన్లో కూడా బ్లడ్ కలిసి బయటకు వస్తుంది. ఇలా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల శరీరానికి కావలసిన బ్లడ్ సరిపోదు. బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పడిపోతుంది. ఇది ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా ప్రమాదం. అయితే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 39 కోట్ల డెంగ్యూ కేసులు వస్తుంటే వాటిలో 50,000 లక్షలు సివియర్ డెంగ్యూగా మారుతున్నాయి. డెంగ్యూ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ వేరొక